ముఖ్యమంత్రి అప్పు తెచ్చేవాళ్ళే కానీ అది తీర్చేది ఎవరు? రేవంత్ రెడ్డి 500కే ఇస్తున్నా అని అందరు డబ్బా కొడుతున్నారు కదా. అంతా అంతే, ఒక్కళ్ళు చేసేది ఎవరు? దానికొచ్చి అప్పులు దానికొచ్చి దాచిపెట్టుకోవడం కానీ ఎవరు అప్పులు తీసేవాడు ఎవరు లేడు. కోట్లు కోట్లు తెస్తారు అప్పులు, అది అప్పు దేశం మీద పెడతారు. ఒక్కళ్ళు అది తీర్చింది ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి అప్పు తెచ్చేవాళ్ళే కానీ అది తీర్చేది ఎవరు? జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. బీఆర్ఎస్ పార్టీ ప్రచారం 4 రోజుల నుంచి కొనసాగిస్తున్నారు. మరి వారి మాటల్లోనే విందాం. సార్, మరి ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మీరు ప్రచారం స్టార్ట్ చేశారు, ఇంకా ఎంతవరకు ఇది సాగుతుంది? అందరూ మీకు మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారా? మీరు ఎటువంటి ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు మన ఈ కాలనీ గురించి లేదా దీని గురించి? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గతంలో 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలనలో జరిగినటువంటి అభివృద్ధి ఏంది, సంక్షేమం ఏంది, ప్రతి ఇంటికి ఇక్కడ జూబ్లీహిల్స్ అనే పేరుకు మాత్రమే జూబ్లీహిల్స్ కానీ మొత్తం కూడా పేదలు, మధ్యతరగతి అదేవిధంగా దిగువ మధ్యతరగతికి సంబంధించిన కుటుంబాలే ఇక్కడ నివసిస్తుంటారు. చాలామంది మెజార్టీగా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి హయాంలో కళ్యాణ లక్ష్మిలు వచ్చినాయి, కేసీఆర్ కిట్లు వచ్చినాయి, పెన్షన్లు వచ్చినాయి, ఇట్లా అనేక రకాల పథకాలు కేసీఆర్ గారి పాలనలో వచ్చినాయి. ఈ 22 నెలల కాలంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పిందో 420 హామీలు ఇచ్చి వాళ్ళు 6 గ్యారెంటీలు అని చెప్పేసి 13 అంశాలతో చెప్పారు. ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నాడు. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నాడు. అది ఎక్కడ పోయిందో తెలియదు ఎవరు కూడా. అదేవిధంగా పెన్షన్లన్నీ కూడా 2000 నుండి 4000 పెంచుతా అన్నాడు. ఆ పెన్షన్లు ఎక్కడ కూడా పెంచిన దాఖలాలు లేవు. అదేవిధంగా ప్రతి ఇంట్లో ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తా అన్నాడు. మేము బస్తీలలో తిరుగుకుంటూ అడుగుతున్నాం అందరికీ, మీకు ఉచిత కరెంట్ వస్తుందా అంటే ఎవ్వరు కూడా వస్తలేదని చెప్తున్నారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తా అంటున్నారు. అందరు కూడా మహిళలు ఉన్నారు, ఎవ్వరు కూడా చెప్తలేరు. ఒక్క 2 నెలలు మాత్రమే పడ్డది, మిగతా మొత్తం కూడా 900 చిల్లరకి మేము కొంటున్నాం గ్యాస్ సిలిండర్ అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి గారి హయాంలో మోసపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఈరోజు మొత్తం బస్సులలో మేము తిరుగుతుంటే ఈ వెంకటగిరి కాలనీలో కావచ్చు, ఐలం కాలనీలో కావచ్చు, స్రవంతి నగర్లో కావచ్చు, ఇవన్నీ తిరుగుతున్నప్పుడు అందరూ కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని కోల్పోయినాం, మేమంతా కూడా కేసీఆర్ కోసమే మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించినాము, కానీ రాష్ట్రంలో మిగతా వర్గాలు వేయకపోవడం వల్ల ఓడిపోవడం జరిగింది. తప్పకుండా కేసీఆర్ గారు ఎంత తొందరగా మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. 100% కేసీఆర్ గారి పాలన బెటర్గా ఉండే, చాలా మంచిగా ఉండే అని చెప్పేసి అందరి అభిప్రాయం 100%గా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జిగా మాతో పాటు వచ్చినటువంటి అన్న లక్ష్మణరావు గారు, ములుగు జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు, వరంగల్ జిల్లా DCMS మాజీ చైర్మన్ గారు, ఇక్కడ ఉండేటటువంటి డివిజన్ అధ్యక్షులు సంతోష్ గారు, వివిధ వార్డులకు సంబంధించిన బూత్లకు సంబంధించిన ఇన్ఛార్జులు, మహిళా నాయకురాలు అందరూ కూడా కలిసి మేమంతా పోతుంటే చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్, మాకు ఒక ఉత్సాహం నింపే విధంగా మేము ఎవరి ఇంటికి పోయినా కానీ మాకు రిటర్న్ వాళ్ళు ఉత్సాహపరుస్తున్నారు. మేము తప్పకుండా కేసీఆర్ గారికే ఇస్తాం, మాగంటి సునీత గారికే ఇస్తాం, 11 రోజు మేము కారు గుర్తుకే ఇస్తామని చెప్పేసి కుండలు బద్దలు కొట్టినట్టు సమాధానాలు వస్తున్నాయి. ఇక్కడ ఈ కాలనీలో కూడా రోడ్లు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఈ సమస్యలన్నిటి కూడా మాగంటిగా గోపీనాథ్ గారు ఆ రోజు కేసీఆర్ గారి పాలనలో అంతా కూడా మెజార్టీ సమస్యలు అంతా కూడా తీర్చినదంతా కూడా ప్రజలు చెప్తున్నారు. కాబట్టి ప్రజల్లో ఒకటే ఉంది, ఈరోజు అందరూ కూడా గుణపాఠం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారికి. చాలామంది ఇక్కడ నామినేషన్లు వేస్తే ఇక్కడ వాళ్ళే వేయాలి, కానీ యావత్ తెలంగాణ ఉన్నటువంటి RRR బాధితులు కావచ్చు, అదేవిధంగా ఫార్మాసిటీకి సంబంధించిన బాధితులు కావచ్చు, అదేవిధంగా Group 1కి సంబంధించినటువంటి నిరుద్యోగులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ వచ్చి నామినేషన్లు ఎందుకు వేస్తున్నారు? ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏదైతే మోసం చేసిండో 420 హామీలు ఇచ్చి ఆ మోసాన్ని ఎండగట్టేందుకు ప్రజలు ఇది ఒక అవకాశంగా తీసుకుంటున్నారు. అందరు జూబ్లీహిల్స్ ఓటర్ కూడా మేము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి వేస్తాము, మాగంటి సునీతకి వేస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు 100%. కాబట్టి మంచి మెజార్టీతోని ఎవరు ఊహించని విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు జూబ్లీహిల్స్ ఎన్నిక. కాబట్టి ఇక్కడ పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే ఉంది. బీజేపీ అనేది అసలు నామమాత్రంగా ఉంది, వాళ్ళు క్యాండిడేట్ డిసైడ్ చేసుకోనికనే చాలా ఆలస్యం చేసిండ్రు. కాబట్టి ఈ 2 పార్టీల మధ్యలో ఉన్నది. మైనార్టీలు కూడా ముఖ్యంగా మైనార్టీలు అంతా కూడా చెప్తున్నారు, గతంలో కేసీఆర్ గారి హయాంలో మాకు
రంజాన్ తోఫా వస్తుండే. రంజాన్లో అధికారికంగా రంజాన్ సెలబ్రేట్ చేసి మా ఆత్మగౌరవాన్ని పెంచిండు కేసీఆర్ గారు. మైనార్టీలకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిన విద్యార్థులకు ఇట్లా అనేక రకాలుగా మైనార్టీలకు దాదాపు 12,000 కోట్ల బడ్జెట్ పెట్టడం జరిగింది కేసీఆర్ గారి పాలనలో. కాబట్టి అవన్నీ కంపేర్ చేసుకొని మైనార్టీలంతా కూడా కేసీఆర్ గారి పక్షాన ఉన్నారు. అదేవిధంగా ఆంధ్ర సెటిలర్స్, ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి ఆంధ్ర చిన్న చిన్న పేద కుటుంబాలకు సంబంధించినటువంటి ఆంధ్ర సెటిలర్స్ అంతా కూడా తప్పకుండా కేసీఆర్ గారి పాలనలో మాకు మంచి జరిగింది, మాకు ప్రాంత భేదం లేకుండా అందరికీ అన్ని సంక్షేమాలు వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి చాలామందికి. ఈ కాలంలో మేము తిరుగుతుంటే వెంకట్రావు అని కలిసిండ్రు, అదేవిధంగా మాధవి అని కలిసింది, చాలామంది మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రు, మేము జీవితాంతం కేసీఆర్ గారికే ఓటేస్తామని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అన్ని రకాలుగా ప్రజల మద్దతు అంతా కూడా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఉంది. మీరందరూ కూడా 14వ తారీఖు చూస్తారు కదా, బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోని మాగంటి సునీత గారు గెలవబోతున్నారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం వల్ల జరగడం చాలా బాధాకరం. మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీత గారు ఈరోజు తన భర్త చేసిన ప్రజాసేవని మళ్ళీ తాను కూడా ఆ స్ఫూర్తి తీసుకొని ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావడం జరిగింది. కేసీఆర్ గారు తనకు ఆ అవకాశం కల్పించటం, తాను కూడా ప్రజలకు తాను తన బిడ్డలు ప్రజలకు వెళ్ళిపోవడము, ప్రజల దగ్గరికి వెళ్ళి బ్రహ్మాండమైన స్పందన రావడము, వీటన్నిటికీ మాగంటి గోపీనాథ్ గారు అద్భుతంగా ఇక్కడ పనిచేసిండు. దాదాపు 3 సార్లు తాను ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేయటము, ఏ బస్తీకి వెళ్ళినా తాను గోపన్న మాకు ఇక్కడ ఈ డ్రైనేజ్ వేసిండు, మాకు ఇక్కడ నీళ్ళు ఇచ్చిండు, దాదాపు 4,000 మందికి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టించిండు అని అభివృద్ధి పాటనే పాడుతున్నారు ప్రజలు అని మీకు ఒకసారి తెలియజేద్దామని. దాంతోపాటు ఇక్కడున్న అన్ని వర్గాల ప్రజలు, మైనారిటీస్ మెజారిటీ అనుకోకుండా అందరూ గోపీనాథ్ గారితో ఉన్నారు. ఎందుకంటే మైనారిటీస్కి, క్రిస్టియన్ కమ్యూనిటీకి తాను ప్రతి సంవత్సరము క్రిస్మస్ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వర్తించడం జరిగింది. అలాగే కేసీఆర్ గారి పాలనలో మైనారిటీస్గా ఉన్న మన ముస్లిం సోదరులందరికీ రంజాన్ తోఫాతో పాటు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మైనారిటీ లోన్స్ కానివ్వండి అన్నింటినీ దగ్గరుండి చెప్పించిన వ్యక్తి మాగంటి గోపీనాథ్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. దీంతోపాటు ప్రజలు ఇక్కడ మళ్ళీ మాగంటి గోపీనాథ్ గారి కుటుంబాన్ని మళ్ళీ కోరుకోవడం, ఎందుకంటే తాను చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని తనే అయితేనే మళ్ళీ కొనసాగిస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఏదైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని అక్కడిక్కడ అంతా తవ్వి మన కంప్రెసర్లు పెట్టి రోడ్లు బలగొట్టి ఇవన్నీ డ్రామాలు చేస్తున్నారో వాటితో కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా మాగంటి సునీత గారు గెలిచిన తర్వాత బ్రహ్మాండంగా ఆ వర్క్లు అన్నీ మళ్ళీ కంప్లీట్ చేయడం జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన యువ నాయకుడు కేటీఆర్ గారు అద్భుతంగా మనకు హైదరాబాద్ సిటీలో ఒక మార్క్ తను తెచ్చుకున్నాడు. తన పరిపాలన వల్ల అన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లనే తన నాయకత్వంలో ఈరోజు మేమందరము ఒక జట్టుగై మాగంటి సునీత గారిని గెలిపియాలని తాను ఇచ్చిన పిలుపుకి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మేమందరం ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మహిళలు, ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు 24 గంటలు కష్టపడుతున్నారు. బయటి నుంచి కూడా వచ్చి అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు, కేటీఆర్ గారి అభిమానులు ఇక్కడ ఇది ఒక వాళ్ళ సొంత ఎన్నిక అనే ఒక భావన లెక్క వాళ్ళు ఇక్కడ వచ్చి పనిచేయడం జరుగుతుంది. బ్రహ్మాండంగా స్పందన ఉంది. ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్స్, కేసీఆర్ గారు ఇచ్చిన ఏదైతే మన లోన్స్ కానివ్వండి, మైనారిటీ లోన్స్ కానివ్వండి, వీటన్నిటి గురించే ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మేము వెళ్తే వాళ్ళు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ వెంకటగిరి కాలనీలో పోయినసారి ఫ్లడ్స్ వచ్చినప్పుడు నీట మునిగింది. ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఇచ్చిండ్రు అని చెప్పి ప్రజలే మాకు గుర్తు చేస్తున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతుండ్రు. బ్రహ్మాండమైన మెజారిటీతోటి సునీతమ్మ గారు గెలవబోతుండ్రు. 14వ తారీఖు నాడు ఇక్కడ యూసుఫ్గూడ డివిజనే కాదు, టోటల్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఒక పండగ వాతావరణం ఏర్పడుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. 11వ తేదీ జరగబోయే ఎలక్షన్లో మేము ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా తిరుగుతున్నాం. సరే, ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. ఇక్కడ జరిగేటువంటి ఎలక్షను ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షనే కాదు,
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా హామీలు ఇచ్చి ఎన్నో 1-2 మరి హామీలతోటి చెప్పి ఈ ప్రజల్ని మోసం చేసి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా మరి వాళ్ళే ఇలా కాంగ్రెస్ పార్టీలనే మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా కొట్లాటలు పెట్టుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు మాగంటి గోపీనాథ్ గారు మరణం అనేది అందరం కూడా సహజంగా చనిపోవడం జరుగుతుంది. వారు చనిపోయిన తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. మరి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అది విమర్శించడం బాధాకరంగా ఉంది. వారి శాసనసభ్యులే అలా మాట్లాడొద్దని కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలలో ఒక బస్సు, మహిళలకు బస్సు ఫ్రీ అని పెట్టినారు. మళ్ళీ అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు స్కూటీలు అన్నారు. ఇవన్నీ కూడా కాకుండా ఒక బస్సు ఫ్రీ అని పెట్టి మహిళల మనసు దోచుకోవాలని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మరి ఉదాహరణకు హైదరాబాద్ టు వరంగల్ పోవాలంటే 300 రూపాయలు ఉన్న దాన్ని 600 రూపాయలు చేయడం జరిగింది. ఈడ ఫ్రీ అని చెప్పడం, మళ్ళీ బస్ ఛార్జీలు పెంచడం, దానివల్ల మనందరికీ తెలిసినటువంటి విషయమే. మేము ప్రతి ఇల్లు ప్రతి ఓటర్ తిరుగుతున్నప్పుడు గోపీనాథ్ గారు వేసినటువంటి శిలాఫలకాలు కనిపిస్తున్నాయి. ఇక డ్రైనేజ్ సిస్టమ్ 2016-17లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు దాదాపు 60-70 మంది ఈ ప్రాంతంలో చనిపోతే కేటీఆర్ గారు వెంటనే ఈ ప్రాంతంలో ఉండి డ్రైనేజ్ సమస్య తీర్చడం జరిగింది. భయంకరమైనటువంటి మరి కరోనా అటువంటి జబ్బు రావడం, దానివల్ల అందరూ కూడా ఇళ్లలో పండుకుంటే ఒక్క కేటీఆర్ గారే ధైర్యంతో ఈ హైదరాబాదులో బస్తీలన్నీ తిరుక్కుంటూ అందరినీ కాపాడి మెడిసిన్స్ ఇచ్చుకుంటూ తిరిగినటువంటి అందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా కేసీఆర్ గారు ఏం చేసిండంటే ఈ పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్స్కు పోలేరు, అంత డబ్బు చెల్లించి ఆరోగ్యం బాగు చేసుకోలేరని చెప్పి బస్తీ దవాఖానాలు ఓపెన్ చేయడం జరిగింది. ఇలా బస్తీ దవాఖానాలు మొత్తం కూడా మీరు తిరుగుతుంటే మూతపడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కూలీనాలు చేసుకొని వచ్చినటువంటి మహిళలు, పేదవాళ్ళు రోడ్డు మీద మరి క్యాంటీన్లో 5 రూపాయలు భోజనం చేద్దామని చెప్పి క్యాంటీన్లు కూడా పేదవాళ్ళు భోజనం అందించాలని పెడితే ఈరోజు అన్నపూర్ణ క్యాంటీన్లు మూతపడిపోయి ఆడ అన్నం తినలేనటువంటి పరిస్థితి. మేము కూడా ఆకలేసి ప్రచారాన్ని తిరుగుతున్నప్పుడు ఆకలేసిన రోడ్డు మీద తిందామంటే అక్కడ వాంతులు చేసుకోవడం, 2-3 రోజులు మేము కూడా హాస్పిటల్ పాలు కావాల్సినటువంటి పరిస్థితి ఆ విధంగా ఉంది. బస్తీ దవాఖానాల్లో మందులు లేవు, ఎక్కడ వ్యవస్థ అక్కడనే కుంటుపడిపోయింది. ఈ ఎలక్షన్ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది. వారు ఇచ్చినటువంటి హామీలకు మరి ప్రజలు ఓట్లేస్తారా లేదా అసలు ఏంది అనేది ఎదురు చూస్తుంది. దయచేసి ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తారు. మేము ప్రతి ఇల్లు తిరుగుతున్నాం, ఆ స్పందన బాగా ఉంది. మాకు ఈ యొక్క ప్రాంతంలో అసలు అభ్యర్థి అవతల ఎంతమంది ఉన్నా పోటీ మాత్రం లేదు. బీఆర్ఎస్ పార్టీ వాకవర్ సీట్ గెలుస్తాం 100%. 14వ తారీఖు నాడు తామరే చూస్తారు. గెలిపిద్దాం